తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో ఇంకో కత్తి లాంటి ఎపిసోడ్ వచ్చేసింది. కత్తి లాంటి ఎపిసోడ్ లో కత్తి లాంటి ముగ్గురు కింగ్స్ ఎవరు? Let me call upon stage గాలిపటాల సుధాకర్, బుల్లెట్ భాస్కర్ along with రచ్చ రవి. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ సూపర్ జోడి మందేలే ధన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జనం విసిలు కొట్టాలే జాను ఏ జాన్ జిగరు జాను నీ జవానికి జిందాబాదే కొడతాను నీ పొట్టి పొట్టి కమ్ము కన్ను కొట్టి రమ్మంటేను ఎస్సయ్యాటకి సరదా సరదా పడతాను నేను ఈ చక్కెర పడి నేను ముట్టానా అంటే తత్తానా అంటాను. yes మరి మా ముగ్గురు కమెడియన్స్ వచ్చేసారు కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి పంచ్ పటాకాలో ఫస్ట్ టాపిక్, టైం మెషిన్ లో ట్రావెల్ చేసి మీ పాస్ట్ లోకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏ టైం లోకి వెళ్ళిపోతారు? శ్రీకృష్ణదేవరాయ కాలంకి వెళ్తాను. ఆడేం చేసుకుంటాం మళ్ళీ? వజ్రాలు వైరాలు తీసుకుంటాను, వజ్రాలు ఆర్నమెంట్స్ చేయించుకుంటాను. బంగారం కుప్పలుగా పోసి అమ్మిలు కదా, ఈ ఆడోళ్ళు చూసినావు కదా. నెక్స్ట్, నేను బాహుబలి స్క్రిప్టింగ్ టైంకి వెళ్ళాలనుకుంటా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థాట్. రాజమౌళి గారి ఆ స్క్రిప్ట్ నరేట్ చేస్తున్న సెషన్ లో కూర్చొని అవునా ఇంతనా ఇంతేనా అయ్యో ఏదో అనుకున్నాం. వెరీ గుడ్. నెక్స్ట్, నేను షాజహాన్ కాలంలోకి వెళ్దాం అనుకుంటా. వెళ్ళి ఆయన టోపీ పెట్టుకుని ఫోటో సెల్ఫీలు దిగుతావా? నేను అతని ప్రేమలో దించి ఇంకో తాజ్మహల్ కట్టించుకుంటా. పిచ్చిదానా చచ్చిపోతే కట్టిండు. ఎందుకు చచ్చిపోతే కట్టిండు? ప్రేమతోడే కట్టిండు కదా ఆయన. కాదు, ముంతా చచ్చిపోయిందని దాని బొంద మీద బొందలు కట్టిండు. బొంద మీద ప్రేమతోడే కట్టిండు కదా. అమ్మాయికి ఇప్పుడు ఏమైనా కట్టుకోమ్మా, అప్పుడు తాజ్మహల్ కూడా మాట్లాడుతావు. నెక్స్ట్, టైం మెషిన్ లో పోతున్నావా? కూర్చోవాలి కదా మరి. టైం మెషిన్ లో ఏ దానికి కూర్చోమనిలే, టైం మెషిన్ లో కూర్చో. మంచి కూర్చో, స్టార్ట్ చేయి, టైం మెషిన్ స్టార్ట్ చేయి. నాకు సిగ్గు అవుతుందా? ఎందుకురా, ఆయన మన సంసారం స్టార్ట్ చేయమన్నాడా టైం మెషిన్? టైం మెషిన్ కూర్చోరా, మంచి కూర్చో, టైం మెషిన్ స్టార్ట్ చేయి. ఆగానా, పెట్రోల్ లేదు. పెట్రోల్ లేదట. ఏం చేస్తున్నావురా? బండి అమ్ముతున్నానా? అరే మేము టైం మిషన్ స్టార్ట్ అవుతా వంగురా. పెట్రోల్ నింపిండు, స్టార్ట్ చేయి. అరే నీ గ్యాస్ ఇవ్వమల్లే. అన్ని బండ్లు ఫ్యూయల్ తో నడుస్తా, నేను గ్యాస్ తో నడుస్తున్నా. ఇదంతా కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు చెప్పు టైం మెషిన్ లో. నేను సన్నీలి అని 16 సంవత్సరాలు ఉన్నప్పుడు పోయినా. ఏం చేస్తారా పోయి 16 సంవత్సరాల? పెద్ద పండుగ చేసేస్తాడు. నేను ఆదివాసుల కాలంకి వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళి పేపర్ చుట్టుకుంటా. అప్పుడు బట్టలు వేసుకోరు ఆదివాసుల కాలంలో. అంటే చూద్దామనా లేకపోతే మనం బట్టలు లేకుండా ఉందామనా? అన్నయ్యా ఇప్పుడు ఇప్పరాదు, ఎప్పుడైతే నువ్వు కాదు అప్పుడైతేనే ఇప్పుతా. ఇప్పుడు నెక్స్ట్, నేను ఫ్యూచర్ లోకి వెళ్తా. ఫ్యూచర్ లోకి వెళ్తావా? అంటే నాకు పెళ్లి అవుతుందో తెలుసుకుందామని. అయ్యో నేను అసలే నాకు సంబంధం లేదు, ఆయనతోనే మాట్లాడుకోవచ్చు. అంటే నువ్వు వాళ్ళ కాలేజ్కి వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు, మాకు సంబంధం లేదు. ఎస్,
సావిత్రి గారితో హీరోగా నటించాలనుకుంటాను సినిమాలో. అబ్బా తెలుగుతనం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెకండ్ వరల్డ్ వార్ లో జపాన్ పైన న్యూక్లియర్ బాంబ్ వేస్తారు కదా, అది ఇవ్వకుండా దాని పోయి పట్టుకుంటాం ఇట్లా అని. అంటే వాళ్ళు వేసుకున్న ప్లాన్ ని డైవర్ట్ చేయడం కానీ ఇంకేడన్నా. ఆల్ ది బెస్ట్ అన్న, నువ్వు వెళ్ళాలి ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ గాలిపటాల సుధాకర్, ఒకవేళ మీకు గనుక అవకాశం దొరికితే మీరు ఏం చేస్తారు? భాస్కర్. నేను చెప్తా, సుధాకర్ గారు అటువంటి ఛాన్స్ వస్తే పటాసు 2800 ఎపిసోడ్, 3000 ఎపిసోడ్, 40,000 ఎపిసోడ్లు గెలిచి చూస్తాడు. కనీసం ఎప్పుడైనా నేను ఫ్యూచర్ లో కామెడీ చేస్తానని. సూపర్ ఫెంటాస్టిక్. సెకండ్ టాపిక్ ఉంది, ముందే తీసా. ఒక అమ్మాయికి గానీ అబ్బాయికి గానీ లవర్ ని చూసి ఈడు ముఖానికి నేనే ఎక్కువ అని ఎప్పుడు అనిపిస్తుంది? మేకప్ తీసేసినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. నేను నా లవర్ ఎప్పుడైనా సెలబ్రిటీస్ ని నీలాంటి వాళ్ళని చూసినప్పుడు అది అనుకుంటుంది కదా, వీళ్ళని చేసుకుంటే బాగుండు. అప్పుడు అనుకుంటాను నేను, దీనికి నేనే ఎక్కువ. ఏది అది? అది ఎవరి? నా లవర్. అది చూపెడుతున్నావు మాట చెప్తాను, అది చూపెడుతున్నావు మాట చెప్తాను. నెక్స్ట్, ఫేస్బుక్ లో ఒక అమ్మాయితో లవ్ లో పడ్డప్పుడు ఆ ఎడిటింగ్ ఫొటోస్ బాగా అందంగా ఉంటాయి ఫేస్బుక్ లో. అవును. లైవ్ లో కలిసినప్పుడు దీని అమ్మ, దీనికి నేనే ఎక్కువ అనుకుంటా. అవునరా బాబు, కరెక్ట్. నీకు అయిందా? రియల్ లైఫ్ లో అయిందా? కాలేదన్న. వానికి అన్ని అవే అయినాయి. కాలేదన్నా, నచ్చరా కాలేదన్నా. నువ్వు ఫ్రెష్ ఆరా? ఫ్రెష్. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ కి వంట ఎప్పుడన్నా చేసి పెట్టినప్పుడు ఇందులో ఇది తక్కువైంది అది తక్కువైంది అని చెప్తూ ఉంటే ఈడి మొహానికి ఇదే ఎక్కువ అని అంటుంటాం. దాని మీదకెళ్ళి ఆర్డర్లు. అంత ఇష్టమైతే హోటల్లో తిరిపో. అంతే అంతే. సూపర్. నేను ఎవరికైనా అమ్మాయికి లైన్ వేసినప్పుడు తను రిజెక్ట్ చేస్తుంది కదా, అప్పుడు తను రిజెక్ట్ చేస్తే నేనే అనుకుంటా దానికి నేను చెప్పడే ఎక్కువ, ఇంకా నాకే రిజెక్ట్ చేస్తుంది అది అని నేను అనుకుంటా. దాని ముఖానికి నాకంటే మంచోడు దొరుకుతాడని మీ సొంత చెప్తావు కదా. రచ్చ, నువ్వే ఎండ్ చేయాలి. నేను టీవీలో చూసా, బస్ శ్రీముఖి చాలా అందంగా ఉంటది కదా అంటే నీ మొహానికి నేనే ఎక్కువ, శ్రీముఖిగా ఉన్నా అన్నది. ఎవరన్నా? మా ఆవిడ. ప్రతిసారి ఒకరిని టార్గెట్ చేస్తాడు బాబోయ్. మరి ఈసారి ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ రచరవి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. మనం షూటింగ్ లో ఉన్నప్పుడు, షూటింగ్ లో కర్మ, మనం బాత్రూమ్ లో ఉన్నప్పుడు కూడా కాల్స్ వస్తాయి. వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేసినప్పుడు అటు నుంచి ఒక అమ్మాయి వాయిస్, హలో సార్ మీరు ఫ్రీగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగ్రాట్స్. అదృష్టం అనేదే లేదు అందులో. కంగ్రాట్స్ అని చెప్పగానే ఒక్కసారి అక్కడికి వెళ్తాడు. దేనికి కంగ్రాట్స్ అనగానే మీరు గెలుచుకున్నారు సార్ ఒక మంచి గిఫ్ట్, జస్ట్ మీ ఫ్యామిలీతో వచ్చి ఫోటో తీసుకొని ఇక్కడున్న ఒక కాఫీ టీ తాగి గిఫ్ట్ తీసుకొని వెళ్ళండి సార్ అన్నాడు. నాలాంటి కకుర్తి పడ్డాడు ఏం చేస్తాడు, ఓకే ఎక్కడికి రావాలి అంటాడు. సార్ ఫ్రెండ్లీ క్లబ్, మేము ఫ్రెండ్లీగా ఉంటాం, మీరు ఆ క్లబ్ కి రండి సార్. పార్కింగ్ దగ్గర నుంచి షురు. సార్ సార్ కమన్ సార్. ఒక అందమైన అమ్మాయి, చూడు మనకు ఎదురొచ్చేటోళ్ళు ఎంత అందంగా ఉంటారో, నువ్వున్నావు నీ అమ్మ. ఈ కవర్ ఉంది కదా సార్, ఇందులో ట్రిప్ మొత్తం గిఫ్ట్ మీకే సార్, ఇక్కడ ఉంటుంది, మీరు ఎప్పుడైనా పట్టుకెళ్ళచ్చు. అప్పటి వరకు ఒకసారి రూమ్ లోకి వెళ్ళిరండి సార్ అంటారు ఫ్యామిలీ తోటి. బాబుని అక్కడ కూర్చోబెట్టుకుంటారు. వీళ్ళు ఫ్యామిలీకి వెళ్ళంగానే ఏసీ రూమ్ లో, చూడు మీ అవగారింటికి వస్తే ఫ్యాన్ ఆన్ చేయ, ఇక్కడ ఏసీ ఆన్ చేసింది. సార్ యువర్ గుడ్ నేమ్? రచరవి. ఓకే ఎందులో జాబ్ చేస్తుంటారు సార్? నేనా ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటారు. ప్రైవేట్ కంపెనీ, ఓ గుడ్ వెరీ నైస్. ఎంత సార్ శాలరీ అంటే, ఓ 70,000. నైస్. అక్కడ వరకు డీటెయిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు పెన్ను పాడేస్తాడు. మేడం మీకు ఒక విషయం చెప్పాలి, మీ భర్త మీరు ఏ జోన్ లో ఉన్నారు తెలుసా? ఒక డేంజర్ జోన్ లో ఉన్నారు. అప్పటి వరకు ఆమె ఏసీ జోన్ లో ఉన్నా అని చెప్పావు మేడం, ఇప్పటికే మీరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఒకవేళ మీ భర్త చనిపోతే మీరు రోడ్డు మీదకి వస్తారు. అదే ఇక్కడ ఒక ఫామ్ ఉంది మేడం, ఇది నింపితే జస్ట్ మీరు ఒక 2,000 పే చేస్తే మీ ఆయన పోయినాక కూడా 40 lakhs వస్తాయి. అవునా? 100% ఇలాగే జరుగుతాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. మనం మసిపూసి మారగా చేస్తారు, సెన్సిటివ్ ఉన్నోని మాత్రం బకరా చేస్తాయి. రియల్ ఎస్టేట్ లో ఉంటారు. బాగున్నా సార్? బాగున్నారా? రవి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాను సార్. ఇక్కడ చూడండి మ్యాప్, మీరు రూపాయి పెట్టనక్కర్లే, అన్ని మేమే చూసుకుంటాం, బ్యాంక్ లోన్ మేమే ఇప్పిస్తాం, ఈఎంఐ మేమే కట్టుకుంటాం, ఇప్పుడు కట్టనప్పుడు మీ కిడ్నీలు అమ్ముకుంటాం.
ఇక్కడ మ్యాప్ లో చూపిస్తాడు ప్రపంచం మొత్తం. హైదరాబాద్ కు చేరువలో, ఎయిర్పోర్ట్ కు 50 కిలోమీటర్ లోపేనట. సార్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో థియేటర్, మాల్ ఇవన్నీ ఉన్నాయా సార్? అక్కడ కడితే ఉంటాయి. ఇక్కడ చూడండి, నాగార్జున గారు ఆల్రెడీ 4 కొన్నారు, మహేష్ బాబు గారి 2 ఉన్నాయి, చిరంజీవి గారి 4 ఉన్నాయి. ఇలా సెలబ్రిటీస్ లిస్ట్ చెప్తారు. అలా చూసేలోపే ఫోన్ వస్తుంది వాడికి. సార్ మీ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయండి అంటారు. ఏమండి నాకు మొత్తం మ్యాటర్ చెప్పి అక్కడ ఫామ్ నింపి ఇంటికి రండి, లేకపోతే నీతో మాట్లాడను. తీరా సైట్ కొన్నాక భార్య పిల్లల్ని తీసుకుపోయి చూపెట్టేటప్పుడు మనకేం కనపడతాయి చూడండి. రోడ్డుకు ఒక 60 కిలోమీటర్లు పోతూనే ఉంటాం. ఎక్కడండి మన సైట్ రోడ్డు దాటుతాను, అడవి కూడా వచ్చింది. అప్పుడు రైల్వే ట్రాక్ కూడా దాటినాం, ఇంకెక్కడ మన సైట్ వస్తుంది. వాడు తీసుకొచ్చినప్పుడు ఇంత దూరం లేదు. అమ్మ ఇంత వాడు ముచ్చట్లో పడి ఏమేమో చూసినా. 60 కిలోమీటర్లు దాటినాం, రైల్వే ట్రాక్ దాటినాం, అడవిలోకి వెళ్ళి బయటకు వచ్చినాం. అక్కడ చూస్తే ఒక చిన్న బిట్టులో ఒక 2 మొక్కలు పెట్టి ఉంటది, మీ కుటుంబం మీకోసం అని ఒకటి పెట్టి ఉంటది. ఇది మనదంటే మరి మా రచరవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మీరే కనుక పొలిటీషియన్ లీడర్ అయితే ఓట్స్ వేయమని ఎలా అడుగుతారు? మొన్న మీరు ప్రయత్నించారు గెలిపించాలని, గెలవలేకపోయినా. నెక్స్ట్ టైం ఎలక్షన్ల కన్నా గుర్తు పెట్టుకోండి. రవాణా గుడ్ మార్నింగ్. పొద్దున్నే 6 గంటలకు బ్రష్ చేసే టైంకి పోతా. నీళ్ళు వస్తున్నాయి ఇంట్లో? రాకపోతే చెప్పు, నేను క్యాన్ పట్టుకొచ్చి తెచ్చిస్తా. ఓకేనా? కానీ నెక్స్ట్ టైం ఎలక్షన్ లో గుర్తు పెట్టుకో రవాణా. 100% ఫ్లష్ ఖరాబ్ అయింది, ఒకసారి చూడవా? రవాణా కరెంట్ బిల్ కట్టినావా? కట్టా. లేకపోతే నాకు ఇవ్వు, నేను పోయేటప్పుడు దారిలో కట్టేస్తా. భాస్కర్ అన్న బాగున్నావా? ఏం చేస్తావు? మన ఆవిడ ఎక్కడుంది? సారీ మీ ఆవిడ. అంత బాగా కదా? ఇంట్లో ఏమైనా పని ఉంటే నేను పోయి తీసుకొస్తా. డ్రైనేజ్ కొంచెం రిపేర్ ఉంది. అమ్మమ్మ నమస్తే. నమస్తే. మన బాబు ఎక్కడున్నాడు? లేదండి, ఇంకా బాబు లేడు. ఎక్కడ వేడు? స్కూల్ కి. స్కూల్ వేండా? రోజు వచ్చి నీకు అడిగితేనే పోతాడు, ఇలా కడగకుండా ఎట్లా పోతాడు? లేదు లేదు, స్కూల్ పోయి అడుగుతారా? నేను స్కూల్ పోయి కడిగేస్తా. నాకు కాస్ట్యూమ్స్ అవన్నీ కొంచెం అరేంజ్ చేస్తారా? అయ్యో 100% నేనే ఉతుకుతా. ఉతకండి, అక్కడ బాగా ఉన్నాయి కొన్ని. సబ్బు సర్పు ప్యారిస్ సోప్ ఉంటుంది అక్కడ. పిల్లలరే కాలేజీకి వెళ్తున్నారా? మీరు వెళ్ళకుండా నేను మార్కులు వేపిస్తా. కానీ మీ విలువైన ఓటు ఎవరికి? ఇంత మంచిగా చేస్తున్నాడు కదా, ఇంత ఎవరన్నా ప్యారిస్ సబ్బుకే మన ఓటు. ప్యారిస్ సబ్బే నాకు గుర్తే, ప్యారిస్ సబ్బు. వాడు అటు వెళ్ళంగానే వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. రవి, మన శ్రీముఖి పిల్లలు అందరూ. ఎంత మంచోడు మన రచరవి. వాడిని ఖచ్చితంగా అంత మంచోని మనం మిస్ చేసుకోవద్దు. వాడు ఇప్పుడు మళ్ళీ వాడు గెలిచిన అనుకో మనకు అందుబాటులో ఉన్నాడు, ఇన్ని పనులు చేయడు. కాబట్టి వానికి ఓటు మాత్రం వేయద్దు. మన అందరం వాడు ఇట్లే పనులు చేసుకుంటూ ఉండాలంటారు. నాకు ఆడవాళ్ళంటే కక్ష, కసి, కోపం, ఇంకా చాలా అంటూ మన మీద చాలా ఫ్రస్ట్రేషన్ తో వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్. నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. ఇప్పుడు గౌరవనీయులైనటువంటి రచ్చ రవి గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలి. తప్పకుండా సార్. అసలు ఆయన అంత గొప్ప నాయకుడిగా ఎలా ఎదిగాడంటే, ఇప్పుడు సాధారణంగా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది అన్న రవన్న. ఒకసారి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, అంటే మా వదినమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాకు చాలా తలనొప్పిగా ఉంది అంటే, అబ్బాయి ఏం పట్టించుకోకండి, తలనొప్పి అంటే ఏముంది, టీ అయితే తగ్గిపోతే అయితే ట్యాబ్లెట్ వేసుకోండి. లేదా నాకు తలలో ఏదో అయిపోతుందంటే, అర్థం చేసుకోండి అంటే మనోడు వినకుండా మంచి స్పెషలిస్ట్ని చూపించుకొని స్కానింగ్లు చేయించుకొని అన్ని చేయించుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. ఏమే చూసావా, మొత్తం 50,000 అయింది ఖర్చు, నా తలలో ఏం లేదంట. ఒరే నిన్ను పెళ్లి చేసుకున్న ఫస్ట్ రోజే నాకు ఆ విషయం తెలుసురా, దానికోసం 50,000 రూపాయలు బొక్క పెట్టుకున్నావు ఎందుకురా? ఇంకా మా సుధాకర్ గారు ఒకసారి అండి ఒక ఊర్లో నేను ప్రోగ్రామ్ ఇద్దామని వెళ్ళాను. ఎందుకంటే భార్య బాధితులు చాలా మంది ఉంటారు, ఇలాగే చాలా మంది మీలో అటెండ్ అయితే, మీలో ఏ మొగుడైనా పెళ్ళంతో దెబ్బలు తినకుండా ఉంటే చెయ్యొత్తండి అన్నాను. అందరూ చెయ్యొత్తారు, ఎందుకంటే అందరూ తిన్నారంట. ఒక్కడు మాత్రం ఎత్తలేదు. ఎవరా అని చెప్పి కొంచెం జూమ్ చేసి ఫ్లాష్ లైట్ కొట్టి చూస్తే మన సుధాకర్. నువ్వు మామూలు కాదన్నా, పులి బిడ్డవి, అసలు నువ్వు ఎప్పుడు కూడా పెళ్ళం చేస్తే దెబ్బలు తినలేదా అన్నా అన్నాడు. ఒరే అది కొట్టిన దెబ్బలకి చేయలేగట్లేదని నేను బాధపడుతుంటే నన్ను పులి బిడ్డ అంటావేంట్రా దరిద్రుడా అన్నాడు. ఒకరోజు స్కూల్లో టీచర్ అడుగుతుంది, పిల్లాడు వచ్చాడు, ఎరా నిన్న రాలేదేంటంటే,
మా మామ చనిపోయిందండి. ఓకే, వదిలేసింది. నెక్స్ట్ వీక్ సేమ్, ఏరా నిన్న రాలేదంటే మరండి మా మామ చనిపోయిందండి. ఓకే, వదిలేసింది. 3వ వీక్ కూడా సేమ్ వాడు వచ్చి ఏరా నిన్న రాలేదంటే మా మామ చనిపోయిందండి. ఏరా ఎదో నాటకాలు ఆడతారు. ఎవరికైనా 2 మామలు ఉంటారు, ఒకరు అమ్మమ్మ మరొకరు నానమ్మ. 3వ మామ ఎక్కడి నుంచి వస్తుందిరా నాటకాలు ఆడుతున్నావా అన్నది. మా తాత నాటకాలు ఆడడం వల్ల ఊర్లో నాకు 20 మంది మామలు ఉన్నారు, అడగాలనుకుంటే వెళ్ళి ఆయన అడగండి అన్నది. ఒకరోజు అంటే రియల్ గా జరిగిన సిచ్యువేషన్ ఇది అన్న, ఫీల్ అవుతుంది, సీరియస్ గా చెప్తున్నా. ఫీల్ అవ్వ, నువ్వు చెప్పు. ఒకసారి సుధాకర్ ఏం చేస్తారు, ఇంట్లో కూడా సెలబ్రిటీలా ఫీల్ అవుతాడు. నువ్వు ఇచ్చింది 2 లక్షలు, నేను కానీ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు తెలుసా నీకు ఆల్రెడీ ఒక అమ్మాయి 20 లక్షలతో రెడీగా ఉంది అని అనుకున్నాడు. వాళ్ళందరూ బిల్డప్ అవ్వాలి కదా. వాళ్ళ ఆవిడ ఎంత మంచిదంటే, ఫోన్లో నేను సుఖపడలేకపోతున్నాను కనీసం మా ఆయనైనా బాగుండాలని చెప్పి సుధాకర్ని అందమైన ఫోటోలు తీసి OLX లో సేల్కి పెట్టింది. 4 రోజులు గడిచే 2 నెలలు గడిచే OLX ఇది ఒక స్క్రాప్ అని చెప్పి డిలీట్ పారేద్దాం రెడీగా ఉన్నారు. కానీ ఒకటి సుధాకర్ యాడ్కి మాత్రం ఒక రెస్పాన్స్ వచ్చింది. ఒకే ఒక ఆవిడ మెసేజ్ పెట్టింది, దయచేసి పనికిరాని వస్తువుల్ని పెట్టకండి. ఇంకా శ్రీముఖి, నిజంగా శ్రీముఖి కోసం ఒక రోజు ఆటోగ్రాఫ్ తీసుకుందాం ఇంటికి వెళ్తే అదే టైంకి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే చెప్పురా, ఎందుకురా నీకు ఎప్పుడు డౌట్, నువ్వు ఎక్కడుంటావు తెలుసా, నువ్వు ఎప్పుడు నా మనసులోనే ఉంటావురా, అర్థమైందా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏంట్రా నిన్ను ఎలా చూస్తానా, నిన్ను బాగా చూస్తాను రా అంటే వీళ్ళు మాట్లాడే మాటలకి బాడీ లాంగ్వేజ్ కి ఇంత డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా వన్ టాపిక్ ఇస్తున్నారు? మీ టాపిక్ వచ్చేసి సెలబ్రిటీస్ ఇంగ్లీష్ లో లవ్ ప్రపోజ్ చేస్తే ఎలా చేస్తారు? తెలుగు సినిమాలో హీరోలు ఎప్పుడు తెలుగులోనే లవ్ ప్రపోజ్ చేస్తారు. పొరపాటున ఇంగ్లీష్ లో ప్రపోజ్ చేస్తే అదృష్టం కొలిది చూస్తే ఎలా ఉంటుంది? ముందుగా రజనీకాంత్ గారు కానీ ఇంగ్లీష్ లో లవ్ ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? So many days before I saw you, but your figure is super. Every day I can't sleep, I can't study, no eating, no food, no dammo, no mandu. But I will tell you one thing. Yes. I love you. ఇదే డైలాగ్ ని కృష్ణ గారికి ఇచ్చి ప్రపోజల్ ఎలా చేస్తారు? See Srimuki, I saw you so many days before. One day I saw you. I am very shocking. Very shocking. Daytime no eating, only tempting. That's why I'm telling. I love you, Srimuki. ఇదే డైలాగ్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి ఇస్తే అలా ఉంటుంది. శ్రీముఖి నా యాల్ది. తెలుగు దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలీదురా. I see you so many days before, Srimuki. Na Aldi, if you say okay, I feel very, very happy. Na Aldi, Srimuki. Posani garu, see Srimuki, I know English. English level telidu. If you agree, I will give divorce my wife. Tell me, I love you. I love you. I love you. రాజా, అందరు పడుకోండి, టీవీలో చూసిన వాళ్ళు కూడా అందరూ పడుకోండి. సుధాకర్ వస్తున్నాడు. వచ్చేస్తున్నాడు. మనకి హ్యాపీగా కొంచెం బ్రేక్ దొరకబోతుంది, ఎందుకంటే వస్తాడు, నవ్వించడానికి ట్రై చేస్తాడు, నవ్వించడు. సో లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ తొక్కలో గాల్పడలు సుధాకర్. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి కదా. అయితే దీంట్లో ఏంటంటే బలవంతమైన సర్పం అంటే మగాడు ఎంత బలంగా ఉంటాడండి, ఏ చెట్టునైనా ఏ పుట్టనైనా ఎంత పెద్ద బరువునైనా మోసి అలా పడేస్తాడు. అలాంటి బలవంతమైన సర్పాన్ని చలిచీమలు అంటే మీరే అమ్మాయిలు, మీరు కుట్టి కుట్టి కుల్లి కుల్లి చంపేస్తారు దాన్ని. ఎందుకు నవ్వాలి, ఎక్కడ నవ్వాలి చెప్పేసి నవ్వేస్తాంగా. చిన్నప్పుడు నా మతిమరపు మా అమ్మ గమనించి ఏం చేసిందంటే, ఏదైనా వస్తువు బజార్కి వెళ్ళి తీసుకురావాలంటే ఒక 3-4 సార్లు చెప్పాను నాకు. కందిపప్పు 1/4 కిలో, చక్కెర 1/4 కిలో, శనగపిండి 1/4 కిలో, టమాటాలు 1/4 కిలో, మిర్చి 1/4 కిలో ఇలా చెప్పి నన్ను పంపించేది. అలా అనుకుంటూ షాప్ దగ్గరికి వెళ్ళేవాని. ఎలా వెళ్ళేవాని చూడండి. ఇక్కడ ఎక్కడ నవ్వాలో కూడా చెప్పరు రే. కందిపప్పు 1/4 కిలో, షుగర్ 1/4 కిలో, టమాటా 1/4 కిలో, అదేంటది, మిర్చి 1/4 కిలో,
అది మా అమ్మ ఏం చెప్పింది మళ్ళా అమ్మ మళ్ళీ చెప్పేట కొట్టేది. కందిపప్పు పావు కిలో, షుగర్ పావు కిలో, మిర్చి పావు కిలో, టమాటా పావు కిలో. పో. కందిపప్పు పావు కిలో, మిర్చి పావు కిలో, షుగర్ పావు కిలో. నమస్తే సుధాకర్. అలా పోయిందయ్యా. కందిపప్పు పావు కిలో, షుగర్ పావు కిలో, మిర్చి పావు కిలో, అదేది టమాటా పావు కిలో. ఎల్లు రంగులు రట్టం కనిపిస్తుంది. కందిపప్పు పావు కిలో. నేను వస్తాను, నేను తర్వాత వస్తాను, మా అమ్మతో పైసలు తీసుకొని. ఓకేనా? కంది పోయింది, మళ్ళీ పోయింది. ఇదే పైసలు చేస్తారు. ఒక నిమిషం ఆగరా రే, మర్చిపోయినా. మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని. నాకు తెలుసురా వెళ్తావని. మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్తే మళ్ళీ లాగి ఒకటి కొడితే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చెప్పింది కందిపప్పు పావు కిలో. అరే ఒక్కసారి మీ మమ్మీతో మాట్లాడచ్చా నేను? వామ్మో మళ్ళీ మర్చిపోయినా. షాప్కి వెళ్ళాను, ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, 50 రూపీస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాడు ఓన్లీ చాక్లెట్ ఇచ్చాడు, ఎందుకంటే వానికి ఏం చెప్పలే వస్తువులని. నువ్వు ఎంత దరిద్రంగా చేసినట్టు భాస్కర్ నీ బెస్ట్ ఫ్రెండ్ లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు లేచిపోతారో చూద్దాం. కానీ ఇప్పుడు జోక్ చెప్తున్నా, ప్లీజ్ అలర్ట్ గా ఉండండి. జోక్ చెప్తున్నా అలర్ట్ గా ఉండండి. ఇగో జోక్ అయిపోయినాక ఒక్కసారి చెప్తే నంద నవ్వుతాం. ఒక స్కూల్లో టీచరు, అరే రమేష్ నీకే పండు అంటే ఇష్టమా, ఏ రసం ఏంటంటే నాకు మామిడికాయ రసం అంటే చాలా ఇష్టం అండి. సురేష్ నువ్వేంటమ్మా? నాకు బత్తాయి రసం అంటే చాలా ఇష్టం. ఒరే సీను నీకు? నాకు శృంగార రసం అంటే చాలా ఇష్టం అండి. యూట్యూబ్ లో కమెంట్స్ చాలా విచిత్రంగా వస్తున్నాయి. సుధాకర్ యాక్ట్ చేసినప్పుడు శ్రీముఖి, రవి బాగా ఓవర్ యాక్షన్ చేసి ఆపేస్తున్నారు, చేయనియట్లేదని. ఇది పరిస్థితి, లైవ్ గా మీరు చూస్తున్నారు కదా. ఈ రోజు నువ్వు ఎన్ని జోకులు చెప్పినా మేము ఆపం. సైలెంట్ గా ఫింగర్ అన్నారు లిప్స్, నువ్వు ఎన్ననే చెప్పుకో. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అద్భుతంగా ప్రేమించింది. ఎంత గాఢంగా ప్రేమించింది అంటే ఇక వాళ్ళు లేకుండా నేను చచ్చిపోతాను ఆ రేంజ్ ప్రేమించింది. అయితే ఒక రోజు వచ్చి అమ్మాయి అంటుంది, అరే నేనంటే ఎందుకు ఇష్టం రా నీకు? అయితే ఆ అబ్బాయి అంటున్నాడు, ఏం లేదు వెనకాల మీ చెల్లెలు ఉంది కదా, మీ చెల్లెల కోసం నేను ప్రేమించానని చెప్తాడు. ఇంత అయినాక కూడా మేము ఆపం. నువ్వు జోక్ చెప్పాలి, మేము వినాలి. అంటే జోక్స్ ఇంతటితో అయిపోయానా? మా గాలిపటల సుధాకర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మన పటాస్ చరిత్రలో ఫస్ట్ టైం ఎక్స్ట్రా ఫన్ అడిగితే మమ్మల్ని థూ అని బయటికి వెళ్ళిపోయారు జనాలు. మళ్ళీ యూట్యూబ్ లో రాస్తారు. అమ్మ యూట్యూబ్ లో సుధాకర్ ఫ్యాన్స్ అందరికి ఒకే మాట చెప్తున్నా, నేను ఈయనే కూర్చుంటా, వాడు జోకులు చెప్పాలి, నేను ఇంటా. అరే పంచ్ పటాకలా మంచి పంచ్ ఆన్సర్ ఇచ్చిందిరా సాహితి. ఆమె గిఫ్ట్ తీసుకోకుండా వెళ్ళిపోయింది. భయ్యా నేను ఇచ్చినమంటారా అమ్మాయికి? ఎక్స్ట్రా ఫన్. ఇప్పుడు నువ్వు జోకులు చేయి, మేము నవ్వాలి అంతే. నువ్వు ఎక్స్ట్రా ఫన్ చేయాలి. ఇప్పుడు జోకులు అయిపోయినండి, ఇంటికి వెళ్ళిపోదామండి. హలో వస్తారా? నువ్వు చెప్పండి నా పిల్ల. ఏమన్నా మీరు లేవండి, చాలా వెళ్ళిపోదాం అన్న. రవేనా వెళ్ళిపోదామనే? వెళ్ళిపోదాం, అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయింది. ఈడేడి అక్కడ ఖాళీ ఉంది కదా, ఆడు వెళ్ళిపోయాడు. రమణ శ్రీముఖి గారు పిచ్చెక్కిచ్చపోయే ఒకటి అద్భుతమైన జోక్ ఉంది, మామూలు ఉండదు, ప్లీజ్ లేవండి భయ్య. ఒక ఇద్దరు లవర్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అమ్మాయి ఇతని మీద కేసు వేసింది. ఏ కేసు వేసింది? క్రిమినల్ కేసెస్ ఒకటే సార్. ఎందుకు వేసిందని ఎస్ఐ అడుగుతున్నాడు అమ్మాయిని. ఏం చేసావు, ఇంతకు ఏం చేసావు? లేదండి మా లవర్ని ఒక షాపింగ్ తీసుకెళ్ళాను. షాపింగ్ తీసుకెళ్లి పక్కన ఇంకొక అమ్మాయి కనిపించింది, ఆ పిల్ల డ్రెస్ బాగుందని చెప్పారు, నా మీద క్రిమినల్ కేసు వేసిందండి. హలో, అరే రేపు పొద్దునకి 2 ఇడ్లీలు తెచ్చిపెట్టు, బ్రేక్ఫాస్ట్ చేసిపోదాం. మరి ఎంతసేపు పెట్టాలరా స్వామి ఫ్రేమ్ పెట్టాలి? అన్నా కెమెరామెన్ మీరెందుకు వచ్చిరన్నా? ఎంతసేపు పెట్టాలన్న ఫ్రేమ్? అంటే అది కాదన్న, ఇంకో జోక్ చెప్తాను లాస్ట్. కొత్త జోక్ చెప్తానే అన్న. అన్న ప్లీజ్. ఇలా అవుతుందని నేను జన్మలో కూడా అనుకోలే, కానీ అయింది. ప్లీజ్ మమ్మల్ని మర్చిపోకండి, గుర్తుపెట్టి. రవి
రవి పటాస్